కూడి వచ్చిన మీకు శుభములు, వందనాలు. ఈరోజు 21 రోజుల దానియేలు ఉపవాసములు 12వ రోజుకు చేరుకున్నాం. మరి ఒక కొత్త కాన్సెప్ట్తో మీరు వెళ్తున్నారని అనిపిస్తూ ఉంది. చక్కటి ఆలోచనలు దైవజనులు మీతో పంచుకోవటం చాలా సంతోషం. కొన్ని సంగతులు నాకు క్రొత్త, కొన్ని సంగతుల మీద అంత పట్టు లేదు, మీ సేవకులకు ఉన్నంత పట్టు. అయినప్పటికీ ప్రభువుని బట్టి ప్రయత్నం చేస్తాను. దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ఏ పరిస్థితుల్లో అనుభవించారో వారి అనుభూతులకు అనుకూలంగా దేవునికి వారి మనసుకు వచ్చినట్లుగా ఓ పేరుని పెట్టి దానిని దేవునితో పలకటం మొదలుపెట్టారు. దేవుడు తను తానుగా ప్రత్యక్షపరచుకొని మోషేకి తెలియజేసిన సంగతి, నేను ఉన్నవాడను అనువాడునైన దేవుడను అనే అద్భుతమైన తన ఉనికి యొక్క స్వభావాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ప్రజలు చాలా యుద్ధ భయాలతో, అందులోనూ హెబ్రీయులైనటువంటి అబ్రహాము సంతానం వారు ఆ కాలంలో యుద్ధ భయాలతో ఉండగా యుద్ధాల నుంచి సంరక్షించడానికి, యుద్ధ సైన్యములను నడిపించడానికి, సైన్యములకు ముందుండి నడిపించడానికి, సైన్యాలకు కొన్ని రకాలైన వ్యూహాలను రచించడానికి దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయనకు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు పెట్టారు. యెహోవా అనే పేరు అన్నిటికీ ఉన్నప్పటికీ దానికి ముందు వెనకల ఆయన యొక్క బలశౌర్యములను బట్టి కొన్ని విశేషణాలు తగిలించడం పరిపాటిగా ఆ కాలంలోనూ ఈ కాలంలో కూడా ఉంది. దేవుని గుణలక్షణాలను ప్రత్యేకంగా యాడ్జెక్టివ్స్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కొన్ని పేర్లు ఇస్తూ వచ్చారు. హెబ్రీ భాషలో ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఏల్ ఉలామ్, ఏల్ ఎలోహీం, ఎలోహీం. ఏలని వచ్చిన ప్రతీది కూడా దేవుణ్ణి సూచించేటటువంటి అద్భుతమైన నామధేయం. అలాగే అనారోగ్యంగా ఉండి కుదరని రోగాలు కలిగినప్పుడు అటువంటి సందర్భంలో యెహోవా స్వస్థపరచువాడని, యుద్ధ సమయాలలో ఆయన ధ్వజము అంటే జెండా, ఏ జెండా మీద మనం పెడితే, ఏ జెండాను పట్టుకొని వెళ్తే గెలుస్తామో దానిని ఆసరా చేసుకుని యెహోవా నిస్సి, ఆయనే నా ధ్వజమని, నా ప్రతి సమయంలోనూ అవసరతలోనూ ఆయన నన్ను చూచుకునేవాడు గనుక, నాకున్న పరిస్థితులన్నీ కూడా స్థితిగతులన్నీ ఆయన ఎరిగినవాడు గనుక యెహోవా ఈరే చూచుకును అని. సో సందర్భాలలో భక్తులు వెళ్ళినప్పుడు ఆ సందర్భాలలో దేవుని సహాయాన్ని పొందుకున్నవారై దేవునికి వారు ఇచ్చినటువంటి విశేషణాలను బట్టి మనం ఈరోజు కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి ఇచ్చిన అనేకమైన పేర్లలో ఈరోజు మన ధ్యానం కోసం మరొక యాడ్జెక్టివ్తో కూడినటువంటి దేవుని పేరును చూద్దాం. అది జెహోవా కెరెన్ యెషీ. యెహోవా కెరెన్ యెషీ. యెహోవా అన్నది అన్నిటికీ కామన్గా వచ్చినప్పటికీ కొన్ని విషయాలను బట్టి, అదే నేను చెప్పాను కదా, విశేషణాలను ఆధారం చేసుకొని దేవునికి కొద్దిగా యాడ్జెక్టివ్స్ తగిలిస్తూ వచ్చారు. ఓకే, ఉదాహరణకి ఇక్కడ కెమెరా ముందు కూర్చున్న బాబు మహేష్ బాబు లాగా ఉన్నాడు అనుకోండి, రమేష్ మహేష్ లాగా ఉన్నాడు అని చెప్పడం జనరల్ పరిపాటి. అలాగే చక్కటి అమ్మాయిలు కనిపించారనుకోండి, చందమామలాగా ఉంది రూపవతి అని. అలా మనం ఏదైనా ఒక యాడ్జెక్టివ్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అది దేవుని యొక్క విశేషణమైన గుణలక్షణం. దావీదు ఆ కాలంలో యుద్ధాలు బాగా జరుగుతూ ఉండేవి. ప్రాముఖ్యంగా బలమైన వాళ్ళు బలహీనులను లొంగదీసుకొని వారి మీద యుద్ధాలు చేసి నిరంకుశంగా దొరికి వారిని చంపి, అలాగే దయ, జాలి, కరుణ అటువంటిది ఏది లేకుండా
మొత్తాన్ని దోచుకొని మరి జనాంగాలను నాశనం చేసేటటువంటి వికృతమైనటువంటి కార్యకలాపాలు కలిగిన సంస్కృతి కలిగిన ప్రజల మధ్యలో దేవుని ప్రజలు సంరక్షింపబడుతూ దేవుని ప్రజలు కాపుదలను పొందుకుంటూ దేవుని ప్రజలు క్షేమాన్ని కలిగి ఉంటూ ఉండేటటువంటి ఒక ఆసరా వారికి అవసరమైంది. అటువంటి సందర్భంలో సైన్యములకు అధిపతి యెహోవాను ఆయన ఆశ్రయంగాను, ఆయనే దుర్గంగాను, ఆయనే మనకి రక్షణగాను, ఆయనే మనకు మరి శృంగముగాను, ఆయనే మనకు కొమ్ముగాను, ఇట్లా అనేక రకాలుగా వారు ప్రభువుని ముందుంచుకొని దేవుని ముందుంచుకొని దాని ద్వారా వారు యుద్ధాలు చేయటం, తద్వారా వారు సంరక్షింపబడడం, తద్వారా దేవుని అద్భుతమైనటువంటి కార్యాలను చూడటం వారికి జరుగుతూ వచ్చింది. ఇందులో ప్రాముఖ్యంగా యెహోవా అంటే మీకు తెలుసు, కెరేన్ అంటే దాని అర్థం ఏంటంటే నా రక్షణ శృంగము. కెరేన్ అన్న మాటకు అర్థం కెరేన్ అన్న మాటకు సింబలైజింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, పవర్ అండ్ విక్టరీ. హార్న్, కొమ్మని అంటారు. ఈ కొమ్మ ఏంటంటే దీని గురించి కొద్దిగా వివరణలోనికి వెళ్దాం. ఖడ్గమృగానికి ఒక కొమ్ము ఉంటుంది, దాని బలమంతా అదే, దాని బలమంతా అందులోనూ ఉంది. అలాగే జనరల్గా ప్రజలు కొన్ని యుద్ధాలు చేసేటప్పుడు, ఆనాటి కాలంలో ప్రజలు కొంతమందితో పోరాడడానికి వెళ్ళేటప్పుడు ఈ కొమ్ములు ధరించుకున్న వారై, కొమ్ములు కలిగిన వారై, పోరాటము చేయడానికి అర్హమైనటువంటి వారై, పోరాట పటిమ కలిగిన శక్తి కలిగిన వారై ముందుకు వెళ్ళడం అనేది పరిపాటి. కొమ్ము కలిగి ఉండడం అంటే బలమునకు, శక్తికి సాదృశ్యం. కెరేన్ అంటే అది కొమ్ముతో పోల్చారు. యెహోవా నా రక్షణ కొమ్ము, యెహోవా నా రక్షణ దుర్గము, ఆయనే నా రక్షణ శృంగము అంటూ మాట్లాడుతూ వచ్చారు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి 3 ప్రాముఖ్యమైనవి కావాలి. ఒకటి ధ్వజం, జెండా. ఆ జెండా మీద వారు జనరల్గా యుద్ధాలకు వెళ్తారు. జెండా లేకపోతే ఎవరు ఏంటన్నది కనిపెట్టడం కష్టం. జెండా గనక లేకపోతే ఏ పక్షం వారు ఎటువైపు ఉన్నారన్నది తెలియదు. జెండా గనక లేకపోతే కొన్ని సందర్భాలలో శత్రు శిబిరాలలో మనం ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. మంచి ఉదాహరణ, ఇంగ్లాండ్ దేశపు జెండా చూస్తే అందులో క్రాస్ సింబల్ ఉంటుంది. దాదాపు 1600-1700 సంవత్సరాల క్రితం కాన్స్టంటైన్ నోపెల్ అనేటటువంటి మహా గొప్ప చక్రవర్తి లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నదిని దాటి అవతల ఉన్నటువంటి దేశాలను స్వతంత్రించుకోవడానికి మరి బయలుదేరుతున్న సమయంలో శత్రువు చాలా బలమైనవాడు. ఎలా వెళ్ళాలి, ఎలా ఓడించాలి, నాకున్న బలం సరిపోయేటట్లు లేదు అని మదన పడుతున్నటువంటి సందర్భంలో ఆ రాత్రి వేళ దేవుడు ప్రత్యక్షమై కాన్స్టంటైన్ నోపెల్తో మాట్లాడిన సంగతి, నీ జెండా మీద సిలువ గుర్తుని, ప్లస్ గుర్తుని ఒకటి వేసుకొని నువ్వు రేపు ఉదయం యుద్ధానికి వెళ్ళు, నీకు జయం కలుగుతుందని. రాత్రి కలలో కనిపించినది ఉదయాన్నే లేచి అది ఓ అద్భుతమైన నెమ్మదిని, ప్రశాంతతను తన మనసులో ఆ దర్శనం ఇవ్వగా దానితో తన జెండా యొక్క రూపును మార్చి మధ్యలో సిలువ గుర్తుని ఎర్రగా వేసి ఆ సిలువ గుర్తు మీద తన సైన్యాలను నడిపించుకుంటూ అవతల వైపు ఉన్నటువంటి శత్రురాజును తుత్తునీయులుగా చెత్తుగా ఓడించి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత విజయంతో వస్తున్నప్పుడు ఆలోచన కలిగింది. రాత్రివేళ నాకు కనిపించిన దర్శనం ఏమిటి? నేను ఏ ధ్వజము మీద, ఏ జెండా మీద పోరాడాను? నాకున్న జెండా వేరు, నేను వేసుకున్న జెండా వేరు. రాత్రి నాకు కలలో కనిపించినటువంటి ఆ గుర్తేమిటి అంటూ ధ్యానం చేస్తూ ఎంక్వైరీ చేయగా, వివరణ కోరగా అది మొత్తానికి సిలువలో మరణించినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తుదని, అప్పటికే యేసుక్రీస్తును నమ్మిన వారు 3rd క్లాస్ సిటిజన్స్గాను 4th క్లాస్ సిటిజన్స్గా చూడబడుతూ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నటువంటి వాళ్ళ దేవుడుగా అప్పటికి తెలుసుకోవడంతో నాకింతటి విజయాన్ని ఇచ్చినటువంటి ఈ సిలువ నా జాతీయ జెండాలో అదొక భాగం అవ్వాలని, మీరు ఇప్పటికీ లండన్ జెండాలో అంటే ఇంగ్లాండ్ దేశపు జెండాలో అంటే ధ్వజములో దేవుని యొక్క సిలువను వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా క్రీస్తుని నమ్మినటువంటి దేశాలు. తద్వారా వారి తల్లిగారు కాన్స్టంటైన్ నోపెల్ చక్రవర్తి యొక్క తల్లి అప్పటికే భక్తిపరురాలు అవ్వటం, తను యేసు ప్రభు పుట్టినటువంటి ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు ఎక్కడెక్కడ నడయాడాడు,
ఎక్కడెక్కడ పాదచారిగా సంచారం చేశాడు, ఏ ఏ సంగతులను బోధించాడు, మరి పేతురు ఇల్లు ఎక్కడ ఉంది, అపోస్తులు ఏం చేశారు, వీటికి సంబంధించినటువంటి వివరాలను, అలాగే ఉన్నటువంటి మాన్యుమెంటల్ ఇన్సిడెంట్స్ని ఆవిడ భద్రపరుస్తూ, నాడు భద్రపరిచినటువంటి ఆవిడ కనుగొన్నటువంటి ప్రతి స్థలం నేటి వరకు అది అలాగున జరుగుతూ వచ్చింది, అలాగున గుర్తించబడుతూ వచ్చింది. సో నేటివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నజరేతు వాడైన యేసు ప్రభు పుట్టిన ప్రాంతం, ఇంగ్లాండు రాజు అయినటువంటి కాన్స్టంటైనోపెల్ ఆయన తల్లి కనుగొనగా దాన్ని నేటి వరకు యేసు ప్రభు అక్కడే పుట్టాడని నమ్ముతున్నారు. అలాగే కల్వరి కొండ, అలాగే యేసు ప్రభు మరణించినటువంటి సమాధి, ఆయన పెట్టినటువంటి సమాధి, ఇవన్నీ ఆవిడ గుర్తించి దాని ప్రకారం గుర్తులు ఉంచి ఇప్పటికీ కూడా ఓ టూరిస్ట్ స్పాట్గాను, రిలీజియస్ టూరిజంగా దాన్ని డెవలప్ చేయడానికి ఆవిడెంతో సహాయపడుతూ వచ్చింది. యేసు ప్రభుకి లేదు దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన పేరేంటంటే శృంగము, అంటే ధ్వజము. జనరల్గా పోరాడే వాళ్ళకి 3 రకాలైనవి కావాలి. మొదటిది అందులో ధ్వజము అంటే జెండా కావాలి. జెండా కనుక లేకపోతే నువ్వెవరవో, ఎవరి తరపున పోరాడుతున్నావో, నువ్వు ఏ తెగకు సంబంధించిన వాడవో, నువ్వు ఏ స్థితిగతులకు సంబంధించిన వాడవో తెలియదు. జెండా లేకుండా మనం పోరాడలేం. జెండా లేకుండా మనం గెలవడం కష్టం. జెండా లేకుండా గెలిపేవరదో కనిపెట్టడం చాలా కష్టం. కనుక యుద్ధానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఆ ధ్వజం అనేది ప్రాముఖ్యం. కనుక ధ్వజము ప్రాముఖ్యం కనుక అది ధ్వజము దేవుని దయ్యుంటే బాగుంటుంది కనుక దేవుని పేరు మీద వెళ్తే ఆ యుద్ధాలు బ్రహ్మాండంగా జరిగితే అందులో విజయాలు ఇస్తారు కనుక ఆ ధ్వజము నా దేవుడై ఉన్నాడు, నేను ఎగరవేసే జెండా నా దేవుడై ఉన్నాడు, నేను పోరాటానికి వెళ్ళినప్పుడు నాకు పోరాటాన్ని నేర్పించి నా ప్రజలకు కావలసినటువంటి జయాన్ని ఆయన ఇవ్వగలిగిన వాడై ఉన్నాడని ఆయనకు యెహోవా ధ్వజము, యెహోవా నిస్సి అని పేరు పెట్టడం జరిగింది. అలాగే రెండవది కావలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి దుర్గము కావాలి. అంటే పోరాడే వాళ్ళకి, ఒక రకమైన తెగకు లేదంటే ప్రజలకు ప్రాముఖ్యంగా కావలసినటువంటి దుర్గము. దుర్గాన్ని ఫోర్ట్ అని అంటారు, లేదంటే కోట అని అంటారు. కోట శత్రువు నుంచి మనకి రక్షణనిస్తుంది. కోట శత్రువు నుంచి మనకి ప్రొటెక్షన్ కలిగిస్తుంది. దావీదు తన పురాలను కట్టుకున్నప్పుడు చుట్టూతా కూడా కోట గోడలు నిర్మించుకున్నాడు. అలాగే యెరికో వారు శత్రువుల నుంచి కాపాడుకోవడానికి శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగోడలు నిర్మించుకున్నారు. అది ఇశ్రాయేలు ప్రజలు దాని చుట్టూ 7 మార్లు తిరగగా అవి కుప్పకూలిపోయిన సందర్భాలు మనకు తెలుసు. యెరికో కోటగోడలు ఎంత దిట్టమైనవంటే దాని గోడల మీద, అంటే యెరూషలేము అదే యెరికో గోడల మీద 2 రథాలు అటు ఇటు ఒకేసారి వెళ్ళగలిగినంత వెడల్పు కలిగినవి. అవి రాళ్లతో కట్టబడిన అద్భుతమైనటువంటి కట్టడాలు. సో దాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి ఓన్లీ స్తుతులతోనే వాళ్ళు నడిచిన స్తుతి ప్రేయర్, దాన్ని ఏమనొచ్చు అంటే స్తుతి నడక అనొచ్చు. స్తుతిస్తూ నడిచారు వాళ్ళు, దేవుణ్ణి ప్రస్తుతి చేస్తూ నడిచారు కాబట్టి ఇట్ ఈస్ ది ప్రేయర్స్ వాక్. మేము మా మందడ గ్రామంలో ప్రేయర్ వాక్ అని చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ నడుస్తాం. ఆయా గ్రామాల్లో నడిచి సైలెంట్గా ప్రార్థన చేసి సాతాను శక్తులను బంధించి మరి మేము తిరిగి వస్తుంటాం. మేము వెళ్ళడానికి ముందు దేవుని ప్రార్థన చేసుకుని దేవుని ముందు పెట్టుకుని వెళ్తాం. ఎందుకంటే కొన్ని గ్రామాలలో ఉండేటటువంటి చీకటి శక్తులు, దుష్ట శక్తులు దేవుని ప్రజలు వస్తే వారి మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిపే అవకాశాలు మెండుగా ఉంటాయి. తల్లిదండ్రులు బలంగా ఉంటే పిల్లల్లోనూ, పిల్లలు బలంగా ఉంటే తల్లిదండ్రుల్లోనూ, ఇరుగు పొరుగులోనూ ఎక్కడో చోట చేరి గలిబిలిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకని మేము ప్రేయర్ వాక్కి వెళ్ళినప్పుడు ప్రభువును ముందు పెట్టుకొని ప్రభువుని ధ్వజంగా ఉంచుకొని మేము దండయాత్రలకు వెళ్ళటం జరుగుతుంది. తద్వారా మరి తిరిగేటటువంటి వారికి రక్షణను, అలాగే అక్కడ ఉన్నటువంటి సాతాను శక్తులన్నీ కూడా దేవుని నామం పేరట పారిపోవడానికిను, తద్వారా ప్రజలు రక్షింపబడడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ శత్రువు నుంచి కాపాడుకోవడానికి గట్టి పునాదులు కలిగిన గోడలు వారి పురముల చుట్టూతో కూడా నిర్మించుకోవడం సహజం. కనుక ఓ గ్రామంలో, ఓ ప్రాంతంలో, ఓ రాజు కింద ప్రజలు సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే వారికి కావాల్సింది దుర్గము. యెహోవా నా దుర్గము, నా ఆశ్రయము అంటూ మాట్లాడతాడు దావీదు చాలా సందర్భాలలో. మరి మూడవది కొమ్ము. కొమ్ము అంటే దీనిని బోరల కోసం వాడచ్చు. రెండవది ధ్వనులు చేయటానికి వాడవచ్చు. కొన్ని సందర్భాలలో మనకి
గుర్రముల గురించి మాట్లాడుతూ దేవుడు యోబు గ్రంథంలో అనుకుంటా దానికి మరి బోరల శబ్దం వినబడినప్పుడు అది రంకెలు వేస్తుందంట. ఆ శబ్దం దానికి ఎంతో ఇంపుగా కనబడుతుందంట, వినబడుతుందంట. ఎప్పుడైతే హార్న్ సౌండ్ వినిందో, హార్న్ అంటే కొమ్ము, మరి ఆ కొమ్ము బోరల శబ్దం వినబడిందో యుద్ధానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు, యుద్ధానికి ప్రజలు బయలుదేరుతున్నారు. అన్ని మనుషుల నుంచి జంతువుల దాకా అన్నీ సంసిద్ధంగా ఉంటాయి. కనుక పోరాడే వాళ్ళకి ఓ ప్రాంతంలో, ఓ రాజు సంరక్షణలో ఓ ప్రాంత వాసులు వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉండడానికి, లేదు పోరాడడానికి 3 కూడా ప్రాముఖ్యమైనవి. ఒకటి ధ్వజము, జెండా. రెండవది దుర్గము. మూడవది కొమ్ము. అంటే కొమ్ము బోరలు ఎత్తుకొని ఊదుతూ ఉన్నట్లయితే దానిని రక్షణ శృంగము అని అన్నారు. ఎప్పుడైతే ఈ శృంగమును వారు వాయిస్తూ ఉన్నారు, శృంగాలలో రకరకాలైన శబ్దాలు ఉంటాయి. ఒక రకమైన కొమ్ము బోరలు ఊదితే యుద్ధానికి బయలుదేరుతున్నట్లు, ఇంకో రకమైన కొమ్ము బోరలు ఊదితే వారు శాంతిని కోరుకుంటూ సంధి చేసుకుంటున్నట్లు, మరో రకమైన కొమ్ము బోరలు ఊదినట్లయితే వారికి రక్షణ కలిగిస్తున్నట్లు అర్థం. రోమన్ గవర్నర్సు, రోమన్ ప్రభువులు వారు ఇతర దేశాలకు వెళ్ళి యుద్ధాలు చేసి జయించేటప్పుడు వారు విక్టోరియస్గా వారి గ్రామాలలోనికి, వారి పట్టణాలలోనికి వస్తున్నప్పుడు కొమ్ము బోరలు ఊదబడతాయి. సో తద్వారా వీరు విజయం సాధించి వస్తున్నారు అనే సంకేతం అనేది దూరంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకొని సంతోషించి వారి ఆనందములోను వారి విజయములో పాలుపంపులు పొందడానికి ఈ కొమ్ము బోరులు అనేవి ప్రాముఖ్యమైనటువంటివి. దాని ద్వారా ప్రజలకు ప్రాముఖ్యంగా ఒక సందేశాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఏంటి ఆ సందేశం అంటే, మీకు రక్షణ కలుగుతుంది, మీకు విజయము చేకూర్చబడింది, మేము శత్రువుని జయించి, మేము శత్రువుని లొంగదీసుకొని శత్రు భయము మీ మీద లేకుండా మీకు సంరక్షణను, రక్షణను కలిగిస్తున్నాం అనడానికి గుర్తుగా మరి గెలిచిన రాజు ముందు కొందరు కొమ్ము బోరలు పట్టుకొని శృంగమును వారు ఊదుతూ ఉండగా ప్రజలందరూ సంభ్రమాశ్చర్యాలతో దానిని ఎదుర్కోవడానికి వెళ్తారు. ఒకవేళ శృంగ ధ్వనులు గనక లేకపోయినట్లయితే, శృంగ శబ్దములు గనక, బోరల శబ్దములు లేకపోయినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వారు తలదాచుకొని మరి కోటగోడల యొక్క తలుపులు మూసుకొని బిక్కుబిక్కుమంటూ భయముతో, ఆందోళనతో శత్రువు వచ్చి ఎప్పుడు మన మీద పడతాడా, మన పిల్లల మీద పడతాడా అని భయంతో ఉంటారు. కనుక యుద్ధానికి వెళ్ళిన రాజు మరలా తిరిగి వచ్చేటప్పుడు గ్రామంలోనూ కోటగోడల మధ్య ఉన్న ప్రజలు అతని యొక్క శబ్దాన్ని వినడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. మొదటి దశలోనికి పత్రికలో మరి పౌలు అద్భుత రీతిగా రాశాడు, చనిపోయిన వారి నిమిత్తం, నిద్రించుచున్న వారి నిమిత్తం మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఈ సంగతులను మీకు తెలియజేస్తున్నాను. మరి ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. మరి ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు మధ్యాకాశంలోనికి దిగివచ్చును ఆయనను ఎదుర్కోవడానికి. మరి మొదట చనిపోయిన వారు లెగుస్తారు, తర్వాత బ్రతికి ఉన్న మనము సజీవులమై మహిమ శరీరాలు ధరించి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తామని. మరి ఆ బోర శబ్దం ఉంది చూసారా, కడబోర శబ్దము, అది మోగంగానే మనకేం తెలుస్తుంది, మన శరీరాలన్నీ మారి మహిమ శరీరాల్లోనికి వెళ్ళి ప్రభువుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతున్నాం. అందుకని ఆ బోర కోసం ఎదురు చూస్తున్నాం, హార్న్ కోసం, హార్న్ సౌండ్ కోసం ఎదురు చూస్తున్నాం. లారీల వెనకాల రాస్తారు హార్న్ ప్లీజ్ అంటే మీ కొమ్ము బోరలను ఓదండి, శబ్దము చేయండి, చప్పుడు చేయండి కొద్దిగా. ఎందుకంటే ప్రభు రాబోతూ ఉన్నాడు, ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ మనకేం తీసుకొస్తాడు, రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఎప్పుడైతే కొమ్ము బోర ఊదబడుతుందో 3 ప్రాముఖ్యమైన సంగతులు ప్రజలకు తెలియబడతాయి. మొదటిది విజయం సాధించారని తెలియబడుతుంది. హల్లెలూయా, విజయము సాధించారనడానికి గుర్తు. రెండవది ఏంటంటే రాజ్యము సంపాదించారనడానికి గుర్తు, రాజ్యము తీసుకువస్తున్నారని. అంటే శత్రురాజును ఓడించి మరి గెలుచుకున్న రాజ్యమును వీరు హస్తగతం చేసుకున్నారని, అంటే రాజ్యమును మనకి పంచి ఇస్తున్నారని అర్థం. మూడవది దోపుడు సొమ్ము దొరుకుతుందని అర్థం. కనుక కొమ్ము బోరలు ఊదబడుతున్నప్పుడు ఇటువంటి అవగాహన చేసుకుని ప్రజలు శృంగధ్వనులు చేస్తూ ఆనందముతో కేరింతలు వేస్తూ ఉంటారు. దానిని గుర్తుంచుకొని, దానిని మరి నేపథ్యంగా చేసుకొని దావీదు 18వ కీర్తనలో దేవుణ్ణి యెహోవా నా శృంగము అంటూ కీర్తిస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి 18వ కీర్తన 2వ వచనం. యెహోవా చదువమ్మా.
ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇదంతా కూడా ఇట్స్ ఏ వార్ రిలేటెడ్ వెకాబులరీ. దీన్ని వార్ జార్గాన్ అంటారు, యుద్ధపరమైనటువంటి మాటలు. కస్టమర్ని డాక్టర్లు ఏమని పిలుస్తారండి? పేషెంట్ అంటారు. అదే బస్సు వాళ్ళు ప్యాసింజర్స్ అంటారు. లాయరు క్లయింట్ అంటారు. అలాగే మరి యూనివర్సిటీ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్. సో పదాలు వేరు కానీ అర్థం ఒకటే కదా. స్టూడెంట్ అంటే వాళ్ళ కస్టమర్స్, అలాగే పేషెంట్ అంటే డాక్టర్ కస్టమర్, ప్యాసింజర్ అంటే బస్సు తోలే వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కస్టమర్, అలాగే ఇన్స్టిట్యూషన్స్కి స్టూడెంట్స్ కస్టమర్స్. సో అర్థం ఒకటైనా పదాలు వేరు కదా. జార్గాన్ ఇస్ డిఫరెంట్. దానిని ఆ ఆ ఆ ప్రొఫెషన్కి తగినటువంటి జార్గాన్. యుద్ధ చతురుడు కాబట్టి దావీదు యుద్ధపరమైనటువంటి సంగతులను వాడాడు. యుద్ధంలో వాడేటటువంటి సంగతులను తను దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. మరే దేవుణ్ణి కీర్తించడానికి ఒక ప్రత్యేకమైన భాషను నేర్చుకొని ఆ భాషలో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మీకు అర్థమవుతుందా? చాలామంది దయచేసి ఇక్కడ ఇలాగ ఉంటే మాత్రం నన్ను క్షమించండి, ఎవరిని ఉద్దేశించి కాదు. కొంతమంది ప్రార్థన చేయమన్న, వాక్యం చెప్పమన్నా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఆ తెచ్చిపెట్టుకున్న వొకాబులరీ వాడుతుంటే వినే వాళ్ళకి సౌండ్లో బయట నేను రోడ్డును పోతే విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు ఎందుకు కొద్దిగా ఇబ్బట్టుగా ఉన్నట్లు అనిపించింది. స్వేచ్ఛాయుతమైన సహజసిద్ధమైన భాష దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ భాషలో నుంచి మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. దావీదు యుద్ధచతురుడు కాబట్టి యుద్ధ సంగతులను ఆధారం చేసుకుని దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటే దేవుడు ఎంతో సంతోషించాడు. వైద్య వృత్తి దాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి స్తుతించావనుకో, ప్రభువా నువ్వే మాకు ఆక్సిజన్, నువ్వే మాకు లైఫ్ బ్లడ్, ప్రభువా నువ్వే మాకు స్ట్రెచ్చర్, ప్రభువా నువ్వే నాకు మార్చురీ, ఎట్లా అనుకుంటే వెళ్ళామనుకోండి, దేవుడు వద్దంటాడా? కాదంటాడా? అదే నేను లెక్చరర్ని కదా, లెక్చరర్ భాషలో వాడుతూ ఉంటే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రభువా నువ్వు మాకు ఇప్పుడు పరీక్షలు పెడతావు, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలని చూస్తావు. యు ఆర్ ఏ గుడ్ ఇన్విజిలేటర్ అండ్ యు ఆర్ ఏ గుడ్ టీచర్ అండ్ యు ఆర్ ఏ గుడ్ ప్రొఫెసర్. నీ గైడెన్స్ నాకు కావాలి. నా ప్రాజెక్ట్ వర్క్ నీకు సబ్మిట్ చేస్తాను. దేవునితో రాత్రి మాట్లాడుతూ ఉన్నా నేను, ప్రభువా నువ్వు నన్ను దయతలిచి ఏదైనా ఫండ్ ఇద్దామంటే నా దగ్గర డిపిఆర్ ఉంది. డిపిఆర్ అంటే డైలీ ఎక్సలెంట్. నా సమయం ఆసన్నమైంది, ముగించేస్తాను. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే వివరణాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టు. డబ్బులు ఇస్తే నువ్వు ఎలా ఖర్చు పెడతావో దానికి సంబంధించిన లెక్క నా దగ్గర ఉంది. దాదాపు 10-15 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. దేవుడు 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 10 కోట్లను 10 రోజులు ఖర్చు పెట్టేస్తా సార్, నాకు ఆ లెక్క ఉంది, ఖర్చు పెట్టగలిగిన సామర్థ్యం ఉంది. ఓకేనా? 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, దాదాపు ఒక నెల రోజుల్లో ఖర్చు పెట్టగలను. అదేదో సినిమాలో 1000 కోట్లు నెల రోజుల్లో ఖర్చు పెట్టినట్లుగా నేను కూడా నా దగ్గర డీటెయిల్డ్ లెక్కలు ఉన్నాయి. ఏం చేస్తావయ్యా, నీ ₹1,00,00,000 ఇస్తే నాకు ఇచ్చి చూడు, నా దగ్గర ఈ లెక్క ఉంది, ఇదిగో నువ్వు ఇస్తే పైసా కూడా నా కోసం ఉంచుకోకుండా నీ కోసం ఖర్చు పెట్టడానికి ఆ ధైర్యము ఆ సత్తా నా దగ్గర ఉంది. సో ఆ ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని దేవుడి దగ్గర పెడుతున్నా, ప్రభు నేను ప్రాజెక్ట్ వర్క్ చేశాను చూడు, కొద్దిగా ఫండ్ శాంక్షన్ చేయి. ఎందుకని? నేను ఫ్యాకల్టీని కాబట్టి, లెక్చరర్ని కాబట్టి, విద్యార్థులకు బోధిస్తాను కాబట్టి నా పరిభాషలో దేవుని స్తుతిస్తే ఆయన సంతోషిస్తాడు. అంతేగాని మరి ఇంకొకలాగా మరొకలాగా మరి ఇంకో రకంగా ఎవరి దగ్గర చూసి తెచ్చుకొని అరువు తెచ్చుకొని భాషను మనకు అతకకుండా దేవుణ్ణి స్తుతించాలని వాడుకోవాలనుకోవడం నాకైతే గెట్టదు. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇతరుల విషయాలు నాకు అనవసరం. ఓకేనండి. కనుక దావీదు యుద్ధచతురుడు కాబట్టి యుద్ధ సంగతులను వాడుతూ దేవుని స్తుతించాడు. దావీదు మంచి ఆ ప్లేయర్, ఏది వీణ వాయిద్యాలు వాయించగలిగిన వాడు. దానితో కూడా కొన్ని పాటలు రాశాడు. మహల్లతు గీతము మీద పాడదగినది, యదూతు గీతము మీద పాడదగినది, నీవే నా గానము, సకల అదేంటి తంబురతోను నాట్యముతోను సకల
తంతి వాయిద్యములతో, ఆ తంతి వాయిద్యం, అందులో అన్ని రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. ఇక్కడ కూర్చునే బాబు మైక్ సెట్ చేస్తున్నాడు అనుకోండి, మైక్కి సంబంధించిన ప్రభువా నువ్వే నా ఫ్లాష్, నువ్వే నా లైటు, నువ్వే నా కెమెరా, కెమెరాలో కన్ను ఎలా చూస్తుంది, నువ్వు కూడా పైనుంచి అలా చూస్తున్నావు అని దేవుని స్తుతిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో. 18వ అధ్యాయం 2వ వచనం, ఈ దావీదు యుద్ధ చతురుడు కాబట్టి అన్ని యుద్ధానికి సంబంధించిన మాటలు మాట్లాడాడు. ఓకేనా? మీరేమనుకోరుగా? ఏమనుకోరుగా? ఇది లైవ్ వెళ్తున్నట్టుంది, ఏమనుకున్నా సరే నేనేం చేయలేను. బాహుబలి ఎంతమంది చూశారు? అమ్మో యేసయ్యా, పోనీలండి మీ సంఘంలో నిజాయితీ ఉంది, నిజాయితీగా చూసామని ఒప్పుకున్నారు. అందులో మరి ఆ సామ్రాజ్యం పేరేంటి తల్లి? వెరీ గుడ్. దావీదు ఒక కోటను పట్టుకున్నాడు యెరూషలేములో. ఏంటిదా కోట? బాహుబలి కోట గురించి మనకు తెలుసు, కానీ దావీదు పట్టుకున్న కోట గురించి మనకు తెలియదు. ఓకే, యెబూసీయుల కోట. దావీదు వచ్చే వరకు కూడా యెబూసీయుల కోట యెరూషలేములో అలాగే ఉంది. రాజుగా అయిన తర్వాత 12 గోత్రాల మీద రాజుగా అయిన తర్వాత దావీదు ఆ యెబూసీయులను జయించి ఆ కోటలో తాను కాపురం ఉన్నాడు. ఓకే, మరి ఇట్లో కూడా ఉన్నారనుకున్న వేరే కూడా అవి చూశారండి. పెద్ద లెక్క ఏముందిలే, పిల్లలు కదా, అడపదడప ఏదో అనుకోకుండా చూశారు అని అనుకోవచ్చు కదా. అక్కడ అందులో కోట గోడలు ఎలా ఉంటాయో చూశారు కదా. శత్రు దుర్భేద్యం దాన్ని వాడుతున్నాడు దావీదు. ఏమనంటే ఆయన నా దుర్గము, నా కోట. సో ప్రమాదం వచ్చిందని తెలియంగానే వెంటనే లోపలికి వెళ్ళి దాక్కుంటాం, అడ్డుగడిలు పెడతాం. సో నేను రీసెంట్గా మొన్న మే నెలలో మా పిల్లల్ని వాళ్ళని తీసుకొని ప్రతి సమ్మర్కి ఏదో ఒక కొద్ది దూర ప్రాంతం వెళ్ళి పిల్లల్ని చూపించి వస్తుంటా. మన భారతదేశము అద్భుతమైన దేశం, మన భారతదేశము భాగ్యదేశము. మరి ఆ దేశంలో ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాలు, ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. వాటిని, అది నా దేశం, నా భాగ్యసీమ కనుక నా దేశమును దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఢిల్లీ తీసుకెళ్ళినప్పుడు రెడ్ ఫోర్ట్ చూసాం, అలాగే ఆగ్రాలో ఉన్న రెడ్ ఫోర్ట్ చూసాం. రెడ్ ఫోర్ట్ గోల్లో ఇట్లా తలెత్తు చూడాల్సి వస్తుంది. గోడలకు రీచ్ అవ్వడానికి, గోడలకును బయట ఉన్న దారికి మధ్యలో పెద్ద కాలం ఉంటుంది, దాని నిండా మొసళ్ళు, పైనుంచి పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద బండరాలను పేర్చుంటారు. సో శత్రువు లోపలికి రాకుండా, శత్రువు వస్తున్నాడని తెలియంగానే వెంటనే కోట గోడలు మూసుకుంటాయి. పైనుంచి నూనెలు పోసేవాళ్ళు నూనెలు పోస్తుంటారు, అలాగే రాళ్ళు దెమ్మరించే వాళ్ళు రాళ్ళు దెమ్మరిస్తుంటారు. అందులోకి వెళ్తే మనకి ఎటువంటి నష్టం జరగదు, మనం సేవ్ చేయబడతాం. అది మన రక్షణ దుర్గము, మనల్ని రక్షించేది, మృత్యువు నుంచి, శత్రు భయం నుంచి మనల్ని రక్షించేది. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆయన వారికి రక్షణనిచ్చే, అంటే కాపాడేటటువంటి, ప్రొటెక్షన్ ఇచ్చే, సంరక్షించేటటువంటి ఒక దుర్గములాగా ఆయన వారి చుట్టూ ఉంటాడు. యెహోవా కెరేన్ యేషి, ఆయన నా రక్షణ శృంగము, నా రక్షణ కొమ్ము, నా రక్షణ దుర్గము. ఒకవేళ ఇబ్బంది కలిగినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, శత్రు భయం ఏర్పడుతున్నప్పుడు దేవుణ్ణి మీరు ఆశ్రయ చేసుకున్నట్లయితే, దేవుని వెనుకకు వెళ్ళినట్లయితే, దేవుణ్ణి మీరు ఆశ్రయించినట్లయితే ఆయన ఎలా ఉంటాడు చెప్పనా? మీ చుట్టూ ఒక కోటలాగా ఏర్పడతాడు. దేవుణ్ణి ఎదిరించి లోపలికి రాగలిగిన శక్తి అంటే ఈ లోకంలో ఉందా? లేదు. దేవుణ్ణి ఎదిరించగలిగిన శక్తి అంటే ఈ లోకంలో ఉందా? అస్సలు లేదు. దేవుని చేతిలో నుంచి దొంగిలించగలిగిన శత్రువు ఉన్నాడా? ఎవరు లేరు. కనుక దేవుడు నీకు అడ్డుగాను, దేవుడు నీకు ప్రొటెక్షన్గాను ఉంటే నిన్ను దొంగిలించగలిగిన వాళ్ళు ఎవరు? దీనంతటిని ఆలోచన చేస్తూ యుద్ధాలు చేసి చేసి దావీదు 18వ కీర్తనలో అంటాడు, యెహోవా నాకు శృంగము, యెహోవా నా రక్షణ శృంగము, యెహోవా నా దుర్గము, ఆయనే నా కేడెము. నా కేడెము అంటే డాలు. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ప్రొటెక్ట్ చేసేటటువంటివి. దీనితో దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఇదే మరి ఈ శృంగము సియోను కుమారి, మలాకి 4:13 ఉంటుంది. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగదొరుకుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును అంటూ మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 48, 24, 26 వచనాలలో,
మోయాబు దేశ పురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహువు విరవబడి ఉన్నది. తాను గొప్ప చేసుకొనెను, దాని మత్తిళ్ళ జేయుడి, మోయాబు తన వనములలో పొర్లుచున్నది అంటూ మాట్లాడతాడు. ఈ శృంగము దేవుని యొక్క శృంగము, దేవుని యొక్క కొమ్ము మనకి రక్షణనివ్వటమే కాకుండా శత్రువుని మరి భయభ్రాంతులు గురి చేసి శత్రువుని అనగదొక్కేటటువంటి శృంగము. దేవుణ్ణి దానియేలు, ఏస్కేలు వాళ్ళు ఎలా చూశారంటే అదొక రాయిగా చూశారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో దానిని తుత్తునీయులుగా చేస్తుంది ఆ రాయి. మనం దుర్గములో, దేవుని దుర్గములోనికి జెహోవా కెరేన్ యెషీ, యెహోవా నా రక్షణ శృంగము అనే ఆ రక్షణలోనికి నువ్వు వెళ్ళగలిగినట్లయితే నీ మీదకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అణచబడిన వారై వారి మీద నువ్వు జయాన్ని పొందుకొని నువ్వు ముందుకు సాగిపోతావు. ఏ శత్రువు కూడా నీ మీదకి రాలేడు, వచ్చి నీ మీద విజయాన్ని సాధించలేడు అంటూ దావీదు దేవుణ్ణి కీర్తించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షణ శృంగంగా కీర్తించాడు. మరి ఇటు దేవుని మనం కలిగి ఉన్నాం. చివరిగా నా మాట, ఈ దేవుని రక్షణగా ఎంతమంది చేసుకుంటున్నాం? ఈ దేవుని రక్షణగా మనం ఎంతమంది ఆశ్రయిస్తూ ఉన్నాం? ఈ దేవుని రక్షణ శృంగంగా నిన్ను కాపాడే సర్వ ప్రమాదముల నుంచి నిన్ను కాపాడేటటువంటి ఓ శృంగముగా నువ్వెంతవరకు చేసుకోగలుగుతూ ఉన్నావు? దేవుని శృంగధ్వనులను ఎంతవరకు మనం ఆలకించగలుగుతున్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి మన వినికిడిలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.